సార్వత్రిక ఎన్నికలు 2024 నేపథ్యంలో స్ట్రాంగ్ రూమ్ ఏర్పాట్లు పరిశీలించడం జరిగిందని, అందరు అధికారులు బాధ్యతగా వారి విధులపై పూర్తి స్థాయి అవగాహనతో, అలాగే బిఎల్ఓలు ప్రణాళికాబద్ధంగా విధులను నిర్వర్తించాలని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి లక్ష్మీ షా ఆదేశించారు. సోమవారం మధ్యాహ్నం శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని స్కిట్ కాలేజీ నందు ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్ డిస్ట్రిబ్యూషన్ సెంటర్, భాస్కర్పేటలోని 95, 96, 97 పోలింగ్ కేంద్రాలు, ఊరందూరులోని జెడ్పీ హైస్కూల్లోని 45వ పోలింగ్ కేంద్రంను జిల్లా కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, రానున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో స్ట్రాంగ్ రూమ్ డిస్ట్రిబ్యూషన్ సెంటర్లలో అన్ని ఏర్పాట్లను పూర్తి చేయాలని తెలిపారు. పోలింగ్ కేంద్రాలకు తరలించే ఈవీఎంలు, వీవీప్యాట్లు భద్రపరిచే స్ట్రాంగ్ రూములు, అక్కడి నుంచి కౌంటింగ్ కేంద్రాలకు వెళ్లే రూట్ మ్యాప్ భద్రతా అంశం దృష్టిలో పెట్టుకుని తగు ఏర్పాట్లు చేసుకోవాలని సంబంధిత అధికారులకు సూచించారు. అనంతరం భాస్కర్పేటలోని మున్సిపల్ హైస్కూల్ నందు ఏర్పాటు చేసిన 95, 96, 97, ఊరందూరులోని 45 పోలింగ్ కేంద్రాలను పరిశీలించి పోలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు రాకుండా చూడాలని, ప్రత్యేక చర్యలు చేపట్టాలని అన్నారు. బిఎల్ఓలు పూర్తి స్థాయిలో ఎన్నికల ప్రక్రియపై పూర్తిగా అవగాహన కలిగి తమ విధులను సమర్థవంతంగా నిర్వహించేలా చూడాలని తెలిపారు. బిఎల్ఓలందరూ మాక్ పోలింగ్ పై కూడా ప్రత్యేక అవగాహన కలిగి ఉండాలని అన్నారు. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు పోలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావివ్వకుండా అన్ని ఏర్పాట్లు చేపట్టాలని తెలిపారు. నియోజకవర్గ పోలింగ్ కేంద్రాలలో ఎండాకాలంను దృష్టిలో పెట్టుకుని ర్యాంపు, త్రాగునీటి వసతి, మరుగుదొడ్లు తదితర మౌలిక సదుపాయాల ఏర్పాట్లను పకడ్బందీగా చేపట్టాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తి ఈఆర్ఓ మరియు ఆర్డీఓ రవిశంకర్ రెడ్డి, తహసీల్దార్ జనార్దన్ రాజు, బిఎల్ఓలు, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు. దానికి సరిపోయే ఫెసిలిటీస్ ఉందా లేదని చూస్తున్నాము. ముఖ్యంగా స్ట్రాంగ్ రూమ్ ఫెసిలిటీ, దానికి కావాల్సిన సదుపాయాలు, తర్వాత దీనికి కావాల్సిన సెక్యూరిటీ స్పేస్, అలాగే డిస్ట్రిబ్యూషన్ రోజున అలాగే రిసెప్షన్ చేసుకోవడానికి సరిపడేంత స్పేస్ ఉందని ఇక్కడ ఆల్రెడీ ఆర్ఓ అలాగే లోకల్ పోలీస్ ఏఎస్పీ వీళ్ళందరూ అరేంజ్మెంట్ చేసుకున్నారు. అన్నీ అప్పుడే మార్క్ ఉంది. మనకు త్వరగా ఎలక్షన్ కమిషన్కి సర్టిఫికేట్ పంపించాల్సి ఉంటుంది. ఈ భాగంగా ప్రతి స్ట్రాంగ్ రూమ్ని ఇన్స్పెక్షన్ చేసి అన్ని సదుపాయాలతో కలిగి ఉంది అని పంపించాల్సి ఉంటుంది. ఇన్ కేసు ఏమైనా లోపాలు ఉంటే ఇప్పుడే అది సవరించడానికి అవకాశం ఉంది కాబట్టి ఈ ఇన్స్పెక్షన్ చేసి చూస్తున్నాము. ఏవైతే మే 13వ తారీఖున ఎలక్షన్ జరగబోతూ ఉంది. దీనికి తగ్గట్టుగా అవసరమైన సదుపాయాలన్నీ ఇప్పుడే మనము అమర్చుకోవాల్సి ఉంటుంది. దీనికి జిల్లా వ్యాప్తంగా కూడా తయారీ జరుగుతూ ఉన్నాయి. నాకు టోటల్ 7 టెంపరీ స్ట్రాంగ్ రూమ్స్ అవసరం వస్తాయి 7 కాన్స్టిట్యున్సీలో. సో దీనికి అన్ని రకాలుగా తయారీ జరిగింది.